తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇందులో ఉన్న కీలకమైన నాయకులకు ఒకరితో మరొకరికి సమన్వయం ఇంటర్నల్గా అయితే లేదు. అండ్ అదే సమయంలోనే ఎవరికి వాళ్ళు బలపడే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండడం, ఒకరు బలపడుతున్నారు అంటే మరొకరు బలహీనపడాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమికి నాయకత్వం వహించే విషయంలో ఇటు నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడికి మధ్య ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది అని, ఈ ఒక్క అంశమేనా లేకుంటే మరికొన్ని అంశాలు ఉన్నాయా వీళ్ళ మధ్య గ్యాప్ రావడానికి కారణం అనే చర్చ వీళ్ళ పార్టీలోనే జరుగుతూ ఉంది. సో ఆ గ్యాప్ పెరుగుతుంది అన్నదానికి సాక్ష్యంగా అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే సభకు లోకేష్ గారు హాజరు కాకుండా పోవడం, డిప్యూటీ సీఎం చాలా తక్కువ టైం ప్రసంగించడం, అండ్ కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం, చాలా కారణాలు ఉన్నాయండి. ఈ క్రమంలో ఇది పెద్ద చర్చ అవుతుంది. అండ్ ఇటు నారా లోకేష్ గారికి సంబంధించి కీలకమైన ఐటీడీపీ అకౌంట్లు డీసీఎంను టార్గెట్ చేయడం, అండ్ జనసేన అకౌంట్లు నేరుగా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ ఉండడం, వీళ్ళ మధ్య గొడవ పతాక స్థాయికి వెళ్ళి ఏదో తాత్కాలికంగా కాసింత ఉపశమనం దక్కినట్లుగా అనిపిస్తూ ఉండడం. సో ఇవన్నీ కూడా కూటమికి మంచిది కాదు. ఒకరం కనుక ఒకరి మీద మరొకరు నిందలు వేసుకొని మనం కనుక విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకొని నిలబడలేం. తాను మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మనమే కారణమవుతాం. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని రెండు పార్టీల్లోనూ కొందరు నేతలు వీళ్ళ పార్టీ అధినేతలకు సూచించుకుంటూ వచ్చారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. బహుశా ఇవన్నీ ఫలించాయేమో, ఈ జరుగుతున్నటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఏమైనా భావించారేమో, జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఏమైనా భావించారేమో. ఈరోజు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి ఛాంబర్కి వెళ్ళారు, ఆయన కార్యాలయానికి వెళ్ళారు. కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారట. వాళ్ళు నవ్వుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలు షేర్ చేశారు. లోకేష్ గారు కలిశారు అని, ఏదో 25వ తేదీ డిఎస్సి మెగా డిఎస్సి ఆఫర్లు అందిస్తూ ఉన్నాం, ఆ కార్యక్రమానికి రావాలి ఇన్వైట్ చేశారు అని, ఇద్దరు చాలా రాజకీయ అంశాల మీద చర్చించుకున్నారని నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలు అయితే వీళ్ళు బయటకు షేర్ చేశారు. సరే, డెఫినెట్లీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అన్నది నిజమే. అండ్ తదుపరి నాయకత్వం విషయంలోనైనా జనసేన వాళ్ళేమో వాళ్ళ అధ్యక్షుడే తదుపరి లీడర్ అంటారు. జనసేన అధ్యక్షుడు కూడా పదే చంద్రబాబు గారి నాయకత్వం గురించి మాట్లాడతారు. కానీ చంద్రబాబు గారి తర్వాత లీడర్షిప్ ఏంటి, కూటమి కనుక 15-20 ఏళ్ళు ఉంటే కలిసి ఉంటే అన్నదానికి వీళ్ళగారి సమాధానం లేదు. చంద్రబాబు గారి తర్వాత ఫాలోయింగ్ ఉంది కాబట్టి జనసేన అధ్యక్షుడిని ప్రమోట్ చేయాలన్నది వాళ్ళ వర్షన్. క్షేత్రస్థాయి నుంచి ఇంత బలం ఉండి మేము ఆయనకు సపోర్ట్ చేయడం ఏంటి, నారా లోకేష్ గారే తదుపరి లీడర్, నారా లోకేష్ గారిని కూడా ఈ జనసేన అధ్యక్షుల వారు మోయాల్సిందే, లేకపోతే ఎమ్మెల్యే కూడా అవ్వలేరు అని టీడీపీ వాళ్ళ వర్షన్. సరే, ఇప్పటికిప్పుడు చిన్న అగాధాలు వచ్చినా పుచ్చుకొని ముందుకెళ్తారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒక కీ టైం వస్తుందో, ఒక కీలకమైన టర్న్ చోటు చేసుకునే పరిస్థితి వస్తుందో, అప్పుడు ఎవరొకరు పూర్తిగా వెనక్కి తగ్గాల్సి వస్తుంది, లేకపోతే బ్రేకప్ అయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది.